హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు పై కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మరి డైట్, డిఐఈటి, సిఐఈటి, ఎస్ఐఈటి ఈ 3 కాన్సెప్ట్స్ ను బేస్ చేసుకొని ఈ వీడియోలో పిన్ టు పిన్ మెయిన్ పాయింట్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే డైట్, డిఐఈటి మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని 4 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటాయి. ఐ మీన్ 4 క్వశ్చన్ అని కాదు, 4 విధాలుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మరి ఫస్ట్ ఏంటి అంటే డైట్ యొక్క ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డిఐఈటి ఫుల్ ఫామ్ విస్తరణ రూపము అంటాడు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డైట్ సంస్థ ఎవరి సిఫారసు మేరకు దేశమంతటా ప్రారంభించబడినది. చాలా చాలా ఇంపార్టెంట్. డైట్ సంస్థలు ఏ సిఫారసు మేరకు దేశమంతటా ప్రారంభించబడ్డాయి అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. నెక్స్ట్ జిల్లా స్థాయిలో అత్యున్నతమైనటువంటి సంస్థను గుర్తించండి అంటాడు. నెక్స్ట్ డైట్ లో గల విభాగాల సంఖ్య ఎంత. నెక్స్ట్ డైట్ కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ విధంగా క్వశ్చన్ ఈ విధంగా అయినా అడగవచ్చు. మరి ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే అసలు డైట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్, డి అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, తెలుగులో అయితే జిల్లా విద్యా శిక్షణ సంస్థ అంటాం. అంటే ఇది జిల్లాకు సంబంధించింది. మీకు ప్రీవియస్ వీడియోలో అబ్జర్వ్ చేస్తుంటే ఎన్సిఈఆర్టీ అని చెప్పాను. ఎన్సిఈఆర్టీ అంటే జాతీయానికి సంబంధించింది. ఎస్సిఈఆర్టీ అంటే స్టేట్, రాష్ట్రానికి సంబంధించింది. డైట్, డిఐఈటి అనేది జిల్లాకు సంబంధించింది. నెక్స్ట్ అక్కడ మీకు ఎన్సిఈఆర్టీలో అయితేనేమో మొత్తము 15 విభాగాలు ఉన్నాయని చెప్పాను. అది ఎస్సిఈఆర్టీ అయితేనేమో మొత్తము 10 విభాగాలు ఉన్నాయని చెప్పాను. అదే విధంగా డైట్ లో గల మొత్తము విభాగాల సంఖ్య ఎంత అంటే 7. నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్. ఎన్సిఈఆర్టీ, ఎస్సిఈఆర్టీ, డైట్. ఎన్సిఈఆర్టీలో అయితేనేమో 15 విభాగాలు, ఎస్సిఈఆర్టీలో అయితేనేమో 10 విభాగాలు, డిఐఈటీలో అయితేనేమో డైట్ లో అయితేనేమో 7 విభాగాలు. మరి జిల్లా స్థాయిలో అత్యున్నతమైన సంస్థగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డైట్ చెప్పుకోవచ్చు. మరి ఇందాక ఎవరి సిఫారసు మేరకు డైట్ సంస్థలు ప్రారంభించబడ్డాయి అంటే ఎన్పిఈ 1986. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి క్వశ్చన్. ఎన్పిఈ 1986 జాతీయ విద్యా విధానము 1986 సిఫారసు మేరకు డైట్ సంస్థలను ప్రారంభించడం అయితే జరిగింది. మరి ప్రతి జిల్లాకు ఒక డైట్ కాలేజ్ ఉండాలి. ప్రతి జిల్లాకు ఒక డైట్ సంస్థను, ఒక డైట్ ను 1989-90లో స్థాపించడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఎన్పిఈ 1986 సిఫారసుల మేరకు ప్రాథమిక విద్యాభివృద్ధికి భారతదేశంలో ప్రతి జిల్లాకు ఒక డైట్ ను 1989-90లో స్థాపించడం అయితే జరిగింది. అంటే డైట్ సంస్థలు ఎవరి సిఫారసు మేరకు దేశం అంతటా ప్రారంభించబడ్డాయి అంటే ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 జాతీయ విద్యా విధానము 1986. ఇది హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక పాయింట్. నెక్స్ట్ ఎన్సిఈఆర్టీ, ఎస్సిఈఆర్టీలో మాదిరిగా జిల్లా స్థాయిలో ఎలిమెంటరీ స్థాయి విద్యాభివృద్ధికి నడుతున్నటువంటి సంస్థ ఏంటి అని చెప్పాను. ఇప్పుడే డైట్ చెప్పాను. అంటే జిల్లా స్థాయిలో అత్యున్నతమైన సంస్థ ఏం చెప్పుకోవాలి, డైట్ చెప్పుకోవచ్చు. మరి డైట్ లో ఎన్ని విభాగాలు ఉంటాయని చెప్పాను, 7 విభాగాలు ఉంటాయని చెప్పాను. నెక్స్ట్ మండలాలకు సూక్ష్మ ప్రణాళికను తయారు చేసేటువంటి ఒక సంస్థ కూడా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డైట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఏంటి అంటే ప్రాథమిక పాఠశాలలకు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లపై శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ కూడా ఏంటి అంటే డైట్ సంస్థ. శిక్షణ డైట్ సంస్థ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే డైట్ కు ఉంటుంది. ఇవి మనము మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఏం లేదు, చిన్న కాన్సెప్ట్. డైట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఓకేనా, డైట్ అనేది ఒక జిల్లా స్థాయిలో ఒక అత్యున్నతమైన సంస్థగా చెప్పుకోవచ్చు. ఎవరి సిఫారసు మేరకు డైట్ సంస్థలు స్థాపించబడ్డాయంటే ఎన్పిఈ 1986 సిఫారసు మేరకు. ఇవి మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఎస్ఐఈటి కంటిన్యూషన్ లో నెక్స్ట్ టాపిక్. ఎస్ఐఈటి ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎస్ఐఈటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఎస్ఐఈటి ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ ఫామ్స్ అడగడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ఐఈటి ఫుల్ ఫామ్ ఏంటి, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ దీన్ని మనం సింప్లీ తెలుగులో రాష్ట్ర
రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ అంటాం. రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ SIET. మరి ఎవరి సహకారంతో ఎప్పుడు స్థాపించారు అంటే భారత ప్రభుత్వము MHRD మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్, ఓకేనా, MHRD ఆర్థిక సహాయంతో 1985లో స్థాపించడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్, రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రంగా ఏ సంస్థను పిలుస్తారు? ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి మరో ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రంగా పిలువబడేటువంటి సంస్థ ఏంటి అంటే SIET, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. 2-3 సార్లు మీరు ప్రొనౌన్స్ చేస్తే ఈజీగా ఆన్సర్స్ గుర్తుంటాయి. సో పెద్ద కష్టం అయితే కాదు. సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలి, రివిజన్ చేయాలి, మెయిన్ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్ర దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రంగా పిలువబడేటువంటి సంస్థ ఏంటి అంటే SIET. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని విభాగాలు ఉంటాయంటే 3 విభాగాలు ఉంటాయి. ఓకేనా, NCERT లో అయితేనేమో 15 విభాగాలు అని చెప్పాను, SCERT లో అయితేనేమో 10 విభాగాలు అని చెప్పాను, డైట్ లో అయితేనేమో 7 విభాగాలు అని చెప్పాను, సైట్ లో అయితేనేమో ఎన్ని విభాగాలు ఉంటాయంటే 3 విభాగాలు ఉంటాయి. మరి SIET లో కల విభాగం కానిది గుర్తించండి అంటాడు. మరి 3 విభాగాలు ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అకాడమిక్ ప్రొడక్షన్ విభాగం ఒకటి, ఇంజనీరింగ్ విభాగం ఒకటి, పరిపాలనా విభాగం ఒకటి. ఈ 3 విభాగాలు ఏ సంస్థకు సంబంధించినవి అంటే SIET కి సంబంధించినవి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా గుర్తుపెట్టుకోవాలి. అంటే SIET కి సంబంధించినటువంటి, ఓకేనా, విభాగము కానిది గుర్తించండి అంటాడు. నెక్స్ట్ ఇక్కడ ఒక మరొక ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఏంటి అంటే ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, సెకండరీ స్థాయి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పలు విషయాలపై ఆడియో వీడియో, అందుకే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, దృశ్య శ్రవణ అంటున్నాము, ఆడియో వీడియో కార్యక్రమాలు రూపొందించి టెలిస్కూల్ కార్యక్రమాల రూపంలో ప్రసారం చేసే సంస్థ ఏంటి అంటే మనం ఇక్కడ SIET అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఆడియో వీడియో ఇప్పుడే చెప్పాను కదా, ఓకేనా, దృశ్య శ్రవణ అంటున్నాము. దృశ్య శ్రవణ అంటే మీకు ఆడియో వీడియో రూపంలో అనేది మీకు ఇక్కడే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ సంస్థ అంటే SIET. నెక్స్ట్ 1990 నుండి SIET ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపొందించారు. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే అందరికీ విద్య, రాసుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ బిట్, నోటేట్ చేసుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ బిట్, అందరికీ విద్య అనే లక్ష్యాన్ని సాధించడం కోసము, అందరికీ విద్య అనేటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసము నియత అనియత, నోటేట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్, నియత అనియత పద్ధతులలో విద్యా కార్యక్రమాలు అమలు ఏ సంస్థ సహకరిస్తుంది అంటే ఈ SIET సహకరించడం అయితే జరుగుతుంది. అంటే మెయిన్ పాయింట్ గా మీరు రాసుకోవాల్సింది ఏంటి, అందరికీ విద్య అనే లక్ష్యాన్ని సాధించడం కోసము నియత అనియత పద్ధతులలో పలు విద్యా కార్యక్రమాల అమలుకు ఏ సంస్థ సహకరిస్తుంది అంటే SIET సంస్థ సహకరించడం అయితే జరుగుతుంది. ఇవి మనము మెయిన్ పాయింట్స్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే CIET ఇందాక చెప్పింది SIET, ఇప్పుడు చెప్పేది CIET. SIET అంటే అబ్రివేషన్ ఏం చెప్పాను, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని చెప్పాను. ఓకేనా, SIET అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. మరి ఇక్కడ CIET, ఇక్కడ C అంటే అర్థం ఏంటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. అంటే ఇందాక రాష్ట్ర అని చెప్పాను, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ అని చెప్పాను, ఇప్పుడైతే కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ. ఇందాక మీకు SIET అనేది రాష్ట్ర దృశ్య శ్రవణ వికాస సంస్థ అంటారు అని చెప్పిట. ఓకేనా, SIET ని రాష్ట్ర దృశ్య శ్రవణ వికాస సంస్థ అంటారు అని చెప్పాను. ఇప్పుడు CIET ని కేంద్రీయ దృశ్య శ్రవణ వికాస సంస్థ అంటారు. చూడండి ఇక్కడ కేంద్రీయ దృశ్య శ్రవణ వికాస సంస్థగా పిలువబడేటువంటి సంస్థ ఏంటి అంటే CIET. రాష్ట్ర దృశ్య శ్రవణ వికాస సంస్థగా పిలువబడేటువంటి సంస్థ ఏంటి అంటే SIET. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, నెక్స్ట్ ప్రధాన లక్ష్యాలు ఏంటి అనేది మనకు ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే CIET కి సంబంధించి ప్రధానమైనటువంటి లక్షణాలే చాలా ఇంపార్టెంట్. సో ప్రధాన లక్ష్యం బేస్ చేసుకొని మీకు 3 పాయింట్స్ ఇచ్చాను. మరి ఆ 3 పాయింట్స్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఒక మెయిన్ పాయింట్ అయితే ఉంది. సో ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. విద్యా రంగాన్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాభివృద్ధికి అనుగుణంగా మార్చడమే
ప్రధాన లక్ష్యంగా ఉండేటువంటి సంస్థ ఏంటి అంటే సిఐఈటి అని చెప్పొచ్చు. అంటే అర్థం ఏంటి అంటే విద్యారంగాన్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక విద్యాభివృద్ధిని అనుగుణంగా మార్చుకోవడమే ఏ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకుంటున్నాము అంటే సిఐఈటి యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పుకుంటున్నాము. అదే విధంగా ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకతను పెంపొందించడం కూడా ప్రధాన లక్ష్యంగా గల సంస్థ ఏంటి అంటే సిఐఈటి సంస్థగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఇక్కడ చెప్పింది ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాభివృద్ధికి అనుగుణంగా, అంటే ఇక్కడ చెప్పాను చూడండి. అంటే బొమ్మల రూపంలో, పరికరాల ద్వారా, ప్రయోగాల ద్వారా అర్థమయ్యే విధంగా విద్యార్థులకు బోధించడమే లక్ష్యంగా ఉన్నటువంటి సంస్థను గుర్తించండి అంటే అర్థం ఏంటి అంటే సిఐఈటి. అంటే దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎన్సీఈఆర్టీకి అనుబంధ సంస్థ. అంటే ఎన్సీఈఆర్టీకి అనుబంధ సంస్థగా చెప్పబడేటువంటి సంస్థ ఏంటి అంటే సిఐఈటి. మరి ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే 1984లో సిఐఈటి అనేది రూపుదిద్దుకుంది. అంటే యాక్చువల్ గా 1982లోనే ప్రారంభించారు. బట్ అది రూపుదిద్దుకున్నది మాత్రం ఏ సంవత్సరంలో అంటే 1984లో సిఐఈటి రూపుదిద్దుకోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ బహుళ ప్రసార సాధనాల ద్వారా విద్యా సాంకేతిక శాస్త్ర అభివృద్ధి ధ్యేయంగా 1984వ సంవత్సరంలో సిఐఈటి రూపుదిద్దుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఏంటి అంటే పాఠశాలలకు టిఎల్ఎం సరఫరా చేసేటువంటి సంస్థ ఏంటి అంటే సిఐఈటి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసము టెలిస్కూల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఇక్కడ ఎక్కువగా లక్ష్యం సరికానిది ఏంటి అని అడగడం ఛాన్సెస్ అయితే అదే ఉంది మెయిన్ పాయింట్. నెక్స్ట్ కేంద్ర స్థాయిలో హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలను తయారు చేసి పాఠశాలకు పంపిణీ చేసేటువంటి సంస్థ కూడా ఏంటి అంటే సిఐఈటి. నెక్స్ట్ ఇక్కడ మరో ఇంపార్టెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్. అంటే అదే లక్ష్యము చార్టులు, స్లైడ్స్, ఫిల్మ్లను, బోధనోపకరణాలను తక్కువ ఖర్చుతో ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ కూడా ఏంటి అంటే సిఐఈటి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విద్యార్థులకు, ఉపాధ్యాయుల విద్యకు నియత అనియత పద్ధతిలో స్వయం ప్రభ అనేటువంటి ఛానల్ ద్వారా సైట్ సిఐఈటి వారు ప్రసారం చేస్తున్నారు. ఏ ఛానల్ ద్వారా అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే సిఐఈటి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఛానల్ ఏంటి, సిఐఈటి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఛానల్ ఏంటి అంటే స్వయం ప్రభ. అంటే స్వయం ప్రభ అనేది ఒక ఛానల్. ఆ ఛానల్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే సిఐఈటి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అనుకుంటే 4 ఇంపార్టెంట్ పాయింట్స్, అది కూడా ప్రధాన లక్ష్యాలను బేస్ చేసుకునే ఉంది. సిఐఈటి ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, తెలుగులో అయితే కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ అంటారు. దీనికి మరో పేరేంటి? కేంద్రీయ దృశ్య శ్రవణ వికాస సంస్థ అంటారు. నెక్స్ట్ ఎప్పుడు స్థాపించారు? 1984లో రూపుదిద్దుకోవడం అయితే జరిగింది. ప్రధాన లక్ష్యాలు దేనికి అనుబంధ సంస్థ? ఎన్సీఈఆర్టీకి అనుబంధ సంస్థగా చెప్పుకోవచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో, పరికరాల రూపంలో, ప్రయోగాల రూపంలో, అంటే బొమ్మల రూపంలో, పరికరాలు, ప్రయోగాల ద్వారా అయితే పిల్లలకు చాలా బాగా అర్థమవుతుంది. బాగా అర్థమయ్యే విధంగా, అంటే విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధంగా బోధించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి సంస్థ ఏంటి అంటే సిఐఈటి. అదే విధంగా ఏవైనా చార్ట్స్ తయారు చేసుకోవాలనుకున్నా, స్లైడ్స్ తయారు చేసుకోవాలనుకున్నా చాలా తక్కువ ఖర్చుతో వాటిని ఎలా తయారు చేయాలి అనేటువంటి శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ కూడా మనం ఏం చెప్తున్నాము అంటే సిఐఈటి. ఇవి మనం మెయిన్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.